హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ యువర్ టాపిక్ ఈస్ మైక్రోసాఫ్ట్ బింగ్ అనేది మనం పాయింట్స్ ఏం చేసేసి ఇక్కడ ఇంతకుముందు కదా అమెజాన్ పే బ్యాలెన్స్ అయితే ఎన్నైతే చేసాం గిఫ్ట్ కార్డ్ అనేది అమెజాన్ పేది. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం దీంట్లో అప్డేట్ అయితే చేశారు. అమెజాన్ గిఫ్ట్ కార్డ్ కూడా ఉంది, బట్ 1500 అయితే చేశారు. అంత అమౌంట్ మన కాడ క్లైమ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి 1.5-2 monthsలో మనం ఈ కాయిన్స్ అనేది ఏం చేసుకోవచ్చు. బట్ నా కాడ ఇప్పుడు నేను లాస్ట్ వీక్ మీకు వీడియో కూడా చేశాను, మూవీ టికెట్ ఇలా క్లైమ్ చేయాలి. సో దాంట్లో ఏంటంటే కొంచెం లైవ్లో మీకు క్లారిటీగా క్లైమ్ చేసే ప్రాసెస్ చూపించాలి, బట్ గిఫ్ట్ కార్డ్ అవన్నీ చూపించాను. బట్ ఇప్పుడు మీకు ఏంటంటే లైవ్లో నేను గిఫ్ట్ కార్డ్ కూడా క్లైమ్ చేసి చూపిస్తాను. అలాగే ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో మీకు డైలీ యాక్టివిటీ ఉండండి. సో ల్యాప్టాప్ చాలామంది యూజ్ చేస్తారు, మన ఎవరైనా కానీ, సో స్టూడెంట్ కానీ అండ్ చాలామంది ఎంప్లాయీస్ వీళ్ళందరూ చాలామంది యూజ్ చేస్తారు. సో వాళ్ళకైతే ఇప్పుడు ఖచ్చితంగా ఈ మైక్రోసాఫ్ట్ చాలామంది ఏంటంటే నార్మల్గా సెట్ చేస్తూ ఉంటారు టాపిక్ అనేది. దాని తగ్గట్టు మనం టాపిక్ సెట్ చేసేసి కాయిన్స్ ఏం చేయొచ్చు. కాయిన్స్ నుంచి ఇప్పుడు మనం అమెజాన్ గిఫ్ట్ కార్డ్ కానీ, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం పీవీఆర్ టికెట్స్ అనేది ఇప్పుడు నౌ క్లైమ్ అయితే అవుతుంది. పీవీఆర్ టికెట్స్ ఎలా క్లైమ్ చేయాలి లైవ్లో క్లైమ్ చేస్తాను మీకు. అండ్ కూపన్స్ కూడా వస్తుంది. కూపన్స్ ఏంటంటే డిస్ట్రిక్ట్ యాప్లో వస్తుంది. ఆ డిస్ట్రిక్ట్ యాప్లో ప్రజెంట్ పీవీఆర్ యాప్లో మీకు టికెట్ ఫ్రీగా క్లైమ్ చేసే ప్రాసెస్ చెప్తాను పాయింట్స్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసిందంటే మన ఓన్ అమౌంట్తోనే ఒక 500 అలా 2 టికెట్స్ 500లో మీరు బుక్ చేస్తే మీకు ఏంటంటే నెక్స్ట్ మీకు ఒక ఫ్రీ కోకోకోలా అయినా వస్తుంది, లేకపోతే స్నాక్స్ అయితే వస్తాయి, లైక్ ఐస్ క్రీమ్ కానీ అండ్ పిజ్జా కానీ, ఆప్రికా డీలర్ సంథింగ్ ప్రోడక్ట్ కానీ. సో స్నాక్స్ ఇలాంటివి మీకు వస్తాయి. ఆ ప్రోడక్ట్ అని మీకు చూపిస్తాను. ఎలా క్లైమ్ చేయాలి వీడియో ఇన్వైట్ చూడండి, మొత్తం అప్డేట్ అయితే మీకు ఇస్తాను. సో వీడియో ఇన్వైట్ చూడండి, మొత్తం అప్డేట్ అయితే మీకు ఫాలో అప్ అవుతాను. ఓకే, ఆల్రెడీ మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో రిజిస్టర్ వీడియో ఇచ్చేసాను, టాపిక్ ఎలా క్లైమ్ చేయాలనేది. ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఆల్రెడీ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ప్రాసెస్ చెప్పాను. దీంట్లో ఏంటంటే లాస్ట్ వీడియోలో పీవీఆర్ గిఫ్ట్ కార్డ్ ప్రాసెస్ అయితే చెప్పాను. సో ఇప్పుడు ఏంటంటే మీకు లైవ్లో ఒకసారి మళ్ళీ ప్రాసెస్ చెప్తాను. ఈ 2 వీడియోస్ చూడండి ఒకసారి. ఇప్పుడు నేను చెప్పే వీడియో కూడా మళ్ళీ ఒకసారి వీడియో ఇన్వైట్ చూడండి, అయిపోతుంది. ఓకే, అలాగే మన టెలిగ్రామ్లో జనరల్ ఏమైనా ఏ డ్రాప్ అప్డేట్ ఉన్నా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుస్తుంది. ఓకే, అప్పుడు చిన్న ఏ డ్రాప్ అనేది మన టెలిగ్రామ్లో లభిస్తుంది. అలాగే మెటామాస్ ఏ డ్రాప్ కూడా మీకు తొందరలో ఎండ్ అయిపోతుంది. సో కాయిన్స్ అనేది ఏం చేసి పెట్టుకోండి. ఓకే, సో అలాగే టీ బుక్ ఎలిజిబుల్ ఎవరైనా జైన్ అయ్యి చూసుకోండి. అలాగే చిన్న ఏ డ్రాప్ మనం ఫాలో అప్ అవ్వండి. అండ్ మనం ఇక్కడ ఫండ్స్ ఉంటాయి. బ్యాలెన్స్ యాప్లో $100, ఇక్కడ మనకి $1000, $300 ట్రేడ్ మీరు చేయగలిగితే మీకు స్పిన్ వస్తే స్పిన్లో $10 to $20 ఈజీగా అయితే వచ్చేస్తాయి. ఇది అప్పుడప్పుడు చిన్న టాస్క్ అయితే వస్తాయి, మీరు కంప్లీట్ చేయండి, మిస్ అయితే అవ్వకండి. ఓకే, ఎందుకంటే ఈ చిన్న ఏ డ్రాప్లో మనకి మంచి ప్రాఫిట్ అయితే వస్తాయి. ఓకే, సో ఇప్పుడు మన టాపిక్లో అయితే వెళ్ళిపోతాం. మీకు లైవ్లో ల్యాప్టాప్ వెళ్ళి క్లైమ్ చేసి చూపిస్తాను. ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేస్తాను. ల్యాప్టాప్లో మీకు ఒకసారి నేను క్లైమ్ ఎలా చేయాలి చెప్తాను. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఓపెన్ చేయండి. ఇప్పుడు టాపిక్ ఏదైనా సెట్ చేస్తే పాయింట్స్ ఎంత వస్తాయో చూడండి. 7937 అయితే ఉంది. సపోజ్ ఒక టాపిక్ సెట్ చేస్తున్నాను మీ ముంగలో. ఒకసారి మళ్ళీ మీకు కన్ఫర్మ్ చేయడానికి ఇక్కడ చూడండి 3 పాయింట్స్ అయితే అయ్యాయండి. 7937 నుంచి 40 అయితే అయింది. సో 3 పాయింట్స్ అయితే ఎవ్రీ సెర్చ్కి అయితే వస్తుంది, ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకి వస్తుంది. అలాగే రీడింగ్ పైన వెళ్ళిన తర్వాత ఇక్కడ 2100 పాయింట్స్ అయితే నాకు ఇక్కడ వచ్చింది. ఎవ్రీ మంత్ అలా వస్తుంది. మీకు డైలీ యాక్టివిటీ తగ్గట్టు అయితే మీకు ఎవ్రీ మంత్ 2000 పాయింట్స్ అయితే ఈజీగా అయితే వచ్చేస్తాయి. నా 2100 అయితే పాయింట్స్ అయితే వస్తున్నాయి. సో దీంట్లో చిన్న టాస్క్ అయితే ఇచ్చారు, మీకు క్లైమ్ చేయండి. సో అలాగే ఇక్కడ 2100 ఇక్కడ రెడీ టు క్లైమ్ ఉంది, దీన్ని క్లైమ్ చేయండి. ప్రాసెస్ కొంచెం చేంజ్ చేశారు. సో ఇక్కడ మనకి హౌ ఇట్ వర్క్స్ అని ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకోండి. బట్ దీంట్లో ఏముండదు. ఎవ్రీ 1 monthకి మీకు ఈ విధంగా డైలీ యాక్టివిటీ తగ్గట్టు మీకు కాయిన్స్ అయితే ఇస్తారు. క్లైమ్ పాయింట్స్ పైన క్లిక్ చేయండి. ఆ పాయింట్స్ అనేది ఇక్కడ 8000 పాయింట్స్ ఉంటే 2000 పాయింట్స్ అయితే నాకు ఇక్కడ యాడ్ అయితే అయింది. సో 3 daily స్టిక్స్, ఇక్కడ స్టిక్ బోనస్, ఇవన్నీ మీకు ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, చూసుకోండి. సో ఇప్పుడు రీడింగ్ పైన క్లిక్ చేస్తున్నాను. రీడింగ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మోర్ ఆప్షన్స్ ఎలా చూసుకోవాలి బ్రదర్, పైన వెళ్ళిన తర్వాత వ్యూ ఆల్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ రోబ్లెస్ అండ్ క్రోమా ఇవన్నీ అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ పీవీఆర్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్, మనకి అమెజాన్ గిఫ్ట్ కార్డ్ పైన క్లిక్ చేయండి. మినిమం 1500 అయితే స్టార్ట్ ఉంది, 500 తీసిస్తారు. ఓకే, మీకు ఆల్రెడీ స్టార్టింగ్ కూడా చెప్పాను ప్రాసెస్ అనేది. సో అమెజాన్ గిఫ్ట్ కార్డ్ కూడా ఉంది, బట్ కొంచెం గెయిన్ చేయాలి. దానికన్నా బెటర్ మనకి పీవీఆర్ సినిమాస్ అయితే ఉంది. పీవీఆర్ సినిమాస్ అయితే నేను క్లైమ్ చేస్తాను అన్ని దానికన్నా, అది కొంచెం బెటర్ మనకి. సో ఇది సింపుల్గా మనకి రీడింగ్ నౌ. సో 7475 పాయింట్స్ ఉండాలి. సో రీడింగ్ నౌ పైన క్లిక్ చేయండి. ఇచ్చిన మెయిల్ ఐడి మీకు ఇక్కడ కోడ్ అయితే వెళ్ళిపోతుంది రిజిస్టర్ అయిన మెయిల్ ఐడికి. సో 7475 పాయింట్స్ ఉంటే చాలు. సో కొంచెం ఇక్కడ క్యాప్చర్ ఆటోమేటిక్ వెరిఫై అవ్వాలి. వెరిఫై అయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి క్యాప్చర్ ఆప్షన్ కొంచెం డిఫరెంట్ చేంజ్, వెరిఫై విత్ బింగ్ యాప్. సో ఇక్కడ ఏం చేయండి, కింద వెరిఫై విత్ బింగ్ చేసి ఇక్కడ SMS సెండ్ SMS మొబైల్ పెట్టుకోండి మీరు. ఇక్కడ మీ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి మీకు
మైక్రోసాఫ్ట్ బింగ్ అకౌంట్ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుంది, ఆ మొబైల్ నెంబర్ మీకు ఓటీపీ వెళ్తుంది. నేను మొబైల్లో ఓటీపీ అయితే చూసి ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. చేసేసి మనకి ఇక్కడ సక్సెస్ఫుల్ అయితే అవుతుంది. మీకు కోడ్ అయితే ఇక్కడ సక్సెస్ఫుల్గా క్లైమ్ చేసుకున్నట్టు మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. కంగ్రెస్ యు ఆర్ రివార్డ్ ఆన్ ఇట్ ఇస్ వే అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి ఐటమ్ అండ్ పాయింట్స్ యూజ్డ్ ఆర్డర్ ఐడి ఇవన్నీ అయితే ఇచ్చేస్తారు. సో ఎప్పుడు వస్తుంది బ్రదర్ అంటే 24 hours అని చెప్తున్నారు. బట్ మ్యాక్సిమం కొంతమందికి ఇన్స్టెంట్ ఇస్తుంది, నాకు కూడా ఇన్స్టెంట్ వచ్చింది. బట్ మీకు చూపిస్తాను, ఓకే, ఎప్పుడు వచ్చింది అవన్నీ చూపిస్తాను. సో 24 hours మనకి మ్యాక్సిమం 24 hours టైం పడుతుంది. అంటే హెవీ మెంబర్స్ లేకపోతే ఫాస్ట్గా వచ్చి చేస్తుంది. ఈ విధంగా 10,000 పాయింట్స్ ఉంటే 2,500 పాయింట్స్ అలా కిందకి వచ్చేసిన తర్వాత మీ టాపిక్ సెట్ చేసి కూడా కొన్ని 5 పాయింట్స్ ఈ విధంగా మనకి ఇస్తున్నారు. అది కూడా చెక్ చేసుకోండి, టైం ఉంటే చేయండి, ఓకే. సో నేను ఇక్కడ గోల్డ్ మెంబర్లో కూడా ఉన్నాను. సో దాని గురించి కూడా మాట్లాడదాం, ఓకే. సో యాక్టివిటీ బట్టి మీకు గోల్డ్ మెంబర్ వస్తుంది. వ్యూ డాష్బోర్డ్లో వెళ్ళింది, రిడీమ్ కింద డాష్బోర్డ్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి సో కొంచెం కింద వచ్చేసి మనకి ఇక్కడ ఇవన్నీ ప్రాసెస్ అయితే కనిపిస్తుంది, ఓకే. మీకు అమెజాన్ గిఫ్ట్ కార్డ్ కోడ్ అని నేను చెప్తాను ప్రాసెస్ గురించి. సో ఇక్కడ మీ పర్సనల్ అకౌంట్ పైన వెళ్ళండి, అంటే అకౌంట్ దాంట్లో ఏముండదు ప్రజెంట్ అయితే వెళ్ళకండి. జస్ట్ మీకు ఇక మీరు రీడింగ్ చేసిన దాంట్లో క్లిక్ హెయిర్ అయితే వస్తుంది, దాంట్లో మీరు డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. నేను పీవీఆర్ అనేది 2 times అయితే క్లైమ్ చేస్తాను, మూవీ టికెట్స్ అనేది. సో ఇక్కడ మనం డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. 2 times పీవీఆర్ టికెట్స్ అండ్ అమెజాన్ అనేది 3 times. టోటల్ 5 payments అయితే 2,500 పేమెంట్ అయితే నేను ఈ మైక్రోసాఫ్ట్ బింగ్ యాప్ ద్వారా తీసుకున్నాను, ఓకే. కావాలంటే మీ ప్రూఫ్ ఇవన్నీ చూసుకోండి, ఓకే. మీకు ఆల్రెడీ వీడియోస్ 2-3 థర్డ్ టైం అయితే చేస్తున్నాను దీని ద్వారా. ఆఫ్టర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చేంజ్ చేస్తాను కాబట్టి మీకు ప్రాసెస్ అనేది చేస్తున్నాను. సో చాలామంది చేస్తున్నారు, చేసుకోండి మీరు కూడా. సో 3 times అమెజాన్ పే, 2 times పీవీఆర్ గిఫ్ట్ కార్డ్, ఓకే. మళ్ళీ రీడీమ్లో వెళ్ళండి. రీడీమ్ వెళ్ళిన తర్వాత కొంచెం ఇప్పుడు కిందకి అయితే రండి గైస్, ఓకే. కొంచెం కిందికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆర్డర్ హిస్టరీ ఎలా చెక్ చేసుకోవాలి బ్రదర్ అంటే మీకు ఏమైనా డౌట్ వస్తే ఆ విధంగా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. కొంచెం కిందికి వచ్చేసిన తర్వాత ఇక్కడ దీని రీడీమ్ పైన క్లిక్ చేయండి. సో ఏ పేజ్లో ఉన్నానో ప్రాబ్లం, బట్ రీడీమ్లో రండి. రీడీమ్లో వచ్చేసిన తర్వాత కొంచెం కిందికి రండి. బట్ దీంట్లో ఈ వర్త అయితే నాకు పీవీఆర్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ఉంది. సో కొంచెం కిందికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆర్డర్ హిస్టరీ అయితే కింద ఉంటుంది, ఓకే. మైక్రోసాఫ్ట్ రివార్డ్ అని ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. దాని కింద మనకి ఆర్డర్ హిస్టరీ అయితే ఉంటుంది. ఇక్కడ నేను ఓపెన్ చేసి చూపిస్తాను. మళ్ళీ ఒకసారి మీరు ఎలా క్లైమ్ చేసుకోవాలి బ్రదర్, చాలామంది డౌట్ అయితే ఉంటుంది. ఆ డౌట్ అనేది మీరు క్లియర్ అయితే చేసుకోండి, ఓకే. ఇక్కడ రీడీమ్ కింద మనకి ఆర్డర్ హిస్టరీ. సో ఒక్క నిమిషం వెళ్ళండి. రీడీమ్ క్లిక్ అయిపోయింది. రీడీమ్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఆర్డర్ హిస్టరీ అయితే ఓపెన్ చేస్తున్నాం. సో మైక్రోసాఫ్ట్ రివార్డ్ కింద ఆర్డర్ హిస్టరీలో వెళ్ళండి. మళ్ళీ ఒకసారి మీరు పాయింట్స్ అనేది చెక్, అంటే నేను నార్మల్ రీడీమ్ చేసిన పేజ్లో కాకుండా ఈ విధంగా మీరు ఆర్డర్ హిస్టరీలో వెళ్ళేసి యువర్ ఆర్డర్స్ ఏమేమి పెట్టరు అనేది నా ప్రూఫ్ మీకు చూపిస్తున్నాను. మీరు కూడా డౌట్ ఉంటే ఒకసారి క్లైమ్ చేసుకోవడానికి మీకు చూసుకోండి, ప్రాసెస్ తెలుసుకోండి అంతే. సో ఇక్కడ నేను ఇప్పుడు మీకు లైవ్లో అమెజాన్ గిఫ్ట్ కార్డ్ వచ్చిన తర్వాత మీకు పీవీఆర్ యాప్లో ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా క్లైమ్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూడండి. ఎక్కడ స్కిప్ చేయండి, వీడియో అర్థమైతే కాదు. సో ఓకేనా గైస్. సో గాయస్ ఇప్పుడు మీరు కూపన్ ఎలా తీసుకోవాలో చెప్పాను కదా. సో ఇప్పుడు మీకు లైవ్లో కూపన్ అప్లై చేసే ప్రాసెస్ చెప్తాను. ఎందుకంటే లాస్ట్ టైం అయితే మీకు చూపించలేదు. సో ఇప్పుడు 2 ticket బుక్ చేస్తున్నాను, మీకు 1 time చూపించేస్తాను. ఎందుకంటే కూపన్ ఏంటంటే 1 time మీరు ఇట్లా క్లిక్ చేయగానే ఆటోమేటిక్ క్లైమ్ అయిపోతుంది. సో అందుకే అదొక ప్రాబ్లం అవుతుంది. సో అందుకే మీకు లైవ్లో చూపిస్తాను. లాస్ట్ టైం ఇక అకౌంట్ చేద్దాం అనుకున్నాను, బట్ కోడ్ అయితే కొంచెం లేట్. అందుకే మీకు ఇప్పుడు రాజాసాబ్ మూవీ అయితే టికెట్ బుక్ చేసి చూపిస్తాను. ప్రజెంట్ ఓపెన్ అయితే చేస్తున్నాను. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు మీకు నచ్చిన థియేటర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారు. ఒక థియేటర్ అయితే ఇప్పుడు ఇక రాజాసాబ్ అయితే సెలెక్ట్ చేస్తాను, ఓకే. సో దీని మీద క్లిక్ చేయండి, బుక్ టికెట్ సెలెక్ట్ చేసి ఇప్పుడు నేను ఒక టికెట్ బుక్ చేస్తాను, దాని తగ్గట్టు మీకు చూపిస్తాను, ఒక వెయిట్ చేయండి. సో ఇప్పుడు నేను రాజాసాబ్ ఒక టికెట్ 2 tickets సెలెక్ట్ చేసుకున్నాను థియేటర్లో. మీకు నచ్చిన థియేటర్ సెలెక్ట్ చేసుకుని 2 tickets ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెట్ ఇక్కడ 500 + 90 GST అవుతుంది. సో దీని మీద వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి సో ప్రజెంట్ ఏమైనా మెనూ కావాలంటే దీన్ని అయితే స్కిప్ చేయండి, జస్ట్ కంటిన్యూ వెళ్ళండి. సో అకౌంట్ అనేది ఇంతకుముందు లాగౌట్ అయింది అనుకుంటే. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను లాగిన్ చేస్తున్నాను, వెయిట్ చేయండి. సో లొకేషన్ ఇవన్నీ మనకు అవసరం లేదు. ప్రజెంట్ ఇక్కడ మీకు జస్ట్ 90 rupees పే చేస్తే చాలు, ఎందుకంటే ఇక్కడ మనకి ఆల్రెడీ 500 కూపన్ అయితే వస్తుంది. సో మిగతాది సో GST ఇవన్నీ చూసుకుంటే మనకి ఇక్కడ వెయిట్ చేయండి. సో ఇక్కడ మనకి జస్ట్ 4 rupees ఉంది, ఇది తీసేయండి, ఇది మనకు అవసరం లేదు. సో 49 taxes అండ్ 590 అది. సో 639 మన మిగతాది మనం పే అయితే చేయాలి, 139 సంథింగ్ అలా పే చేయాలి, ఓకే.
సో 500 టికెట్స్ అయితే 2 టికెట్స్ అయితే మీకు అమౌంట్ అయితే ఫ్రీగా అయితే వచ్చేస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ టికెట్ చూపించాలి కాబట్టి ఇక్కడ నేను ఆల్రెడీ డిస్ట్రిక్ట్ యాప్లో కంపేర్ చేసుకున్నాను. సో ఆల్రెడీ కూపన్ అనేది మనకి ఇక్కడ చూడండి గైస్, మనం క్లైమ్ చేసిన వెంటనే ఒక 10 minutesలో ఇన్స్టెంట్ అయితే ఇచ్చారు. మ్యాక్సిమం కొంచెం హెవీ యూజర్స్ ఉంటే 24 hours టైం పడుతుంది, బట్ నాకు అయితే ఇన్స్టెంట్ ఇచ్చారు. సో ఈ విధంగా ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ఇది మనకి ఎస్పెక్టెడ్ చూడండి. మళ్ళీ మనకి ఇయర్ 1 January మీరు ఎప్పుడు క్లైమ్ చేస్తారో అప్పుడు 1 year దాకా మీరు క్లైమ్ చేసుకునే ఛాయిస్ అయితే ఉంటుంది. సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వెయిట్ చేయండి. సో ఆల్రెడీ మనకి ఇక్కడ 11కి స్టార్ట్ అయ్యి 328 కూడా క్లైమ్ అవుతుందని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఓకే, సో ఈ విధంగా మనకి ఇప్పుడు ప్రాసెస్ టు పేలో వెళ్ళండి. సో ప్రాసెస్ టు పేలో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి సో గిఫ్ట్ కార్డ్ కొంచెం కిందికి రండి. గిఫ్ట్ కార్డ్ ఉంది, గిఫ్ట్ కార్డ్ పైన క్లిక్ చేయండి. సో కార్డ్ అండ్ పిన్. సో ఇప్పుడు చూడండి, ఇదే ప్రాసెస్ మీ లాస్ట్ వీడియోలో ఇక్కడ నేను చెప్తాను చూడండి. సో ఆల్రెడీ మీకు ఒక వీడియో 4 weeks బ్యాక్ అయితే వీడియో చేశాను, క్లైమ్ మూవీ టికెట్స్ అని. సో ఇప్పుడు ఏంటంటే గైస్ మనకి ఇక్కడ దాంట్లో మీకు లైవ్లో చూపించలేదు, బట్ అలాగే ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఫ్రీగా కూపన్. సో ఐస్ క్రీమ్ అయితే ఆప్షన్ చూపిస్తాను, దాని తగ్గట్టు మీకు ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఏ సెలెక్ట్ చేసుకోవాలో మీ ఇష్టం అయితే ఉంటుంది, నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. ఓకే, దాని తగ్గట్టు మీరు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. సో ఆ వీడియో కూడా చూడండి, దాంట్లో మీకు నార్మల్ చెప్పాను, దీంట్లో పర్ఫెక్ట్గా చెప్తున్నాను. ప్రజెంట్ ఇక్కడ కార్డ్ నెంబర్ మీరు ఇక టైప్ చేయండి, లేదా మీరు కాపీ పేస్ట్ చేసేసి వాట్సాప్లో అలా పెట్టుకుని నేను ఫోటో పైన నా ఇమేజ్ కాపీ అవుతుంది, మీద కూడా కాపీ అవుతుంది. కార్డ్ నెంబర్ కాపీ చేసుకోండి. కార్డ్ నెంబర్ కాపీ అయిపోయింది. పిన్ అనేది ఇక్కడ 1914 ఇక్కడ ఉంది, పిన్ కార్డ్ పైన ఉంటుంది. సో చేసి మీరు సింపుల్గా ఇప్పుడు చూడండి గైస్, ఇక్కడ నేను ప్రాసెస్ చేస్తున్నాను. ఇన్స్టెంట్ మనకి ఇక్కడ క్లైమ్ అయితే అయిపోతుంది. ఓకే, 500. సో ఓకే, 500 అయితే క్లైమ్ అయితే అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనకి 139 మీరు పే చేస్తే చాలు. ఓకే, 500 సేవింగ్ ద బిల్ అయితే అయింది. ఓకే, సో ఈ విధంగా ఏం చేయండి, మిగతా మీరు యూపీఐ అండ్ యూపీఐ ఆ విధంగా మీరు పేమెంట్ అయితే చేసేయండి. ఓకే, సో ఇక్కడ నేను వెయిట్ చేయండి. సో ప్రజెంట్ నేను ఇక్కడ యూపీఐ త్రూ ఆ పేమెంట్ అయితే పే చేస్తాను, వెయిట్ చేయండి. సో పేమెంట్ అనేది ఇక్కడ మనకి సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది. ఇక్కడ బుకింగ్ డీటెయిల్స్ ఈ విధంగా వస్తుంది. కాబట్టి దీంట్లో ఫుడ్ కూపన్ వస్తలేదు నాకు అది ఐడియా లేదు, బట్ ఇక్కడ చూద్దాం. మీకు మ్యాక్సిమం ఇక్కడ 500 ఇక్కడ మనకి దీంట్లో మైనస్ అయింది. సో 500 డిస్కౌంట్లో ఇక్కడ ఈ ఫీలో అయితే కట్ అయింది 1. సో గైస్ మనకి ఇక్కడ చూడండి, దీంట్లో మనకి ఇక్కడ 139 అయితే ఈ విధంగా పే అయితే చేసాం, మిగతా 500 ఇక్కడ కట్టింది. సో దీంట్లో ఏంటంటే ఫుడ్ కూపన్ అయితే రావట్లేదు. నేను ఇప్పుడు మీకు డిస్ట్రిక్ట్ యాప్లో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, ఎందుకంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ యాప్ వెళ్తాను. నేను ఆల్రెడీ మీకు ఫ్రూట్ కూడా చూపిస్తాను, ఆర్డర్ పెట్టింది. ఎందుకంటే ఇక్కడ ఫ్రీ కూపన్ ఉన్నాయి, మీరు ట్రై చేసుకోండి అందరూ. కూల్ డ్రింక్ కానీ, సో మనకి ఇక్కడ ఐస్ క్రీమ్ కానీ మీకు వస్తుంది. ఓకే, సో డిస్ట్రిక్ట్ యాప్ ఓపెన్ చేస్తున్నాను, అలాగే పీవీఆర్ యాప్ కూడా మొత్తం లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో మీకు నచ్చిన మూవీ అయితే ఇప్పుడు మీరు ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మూవీస్లో వెళ్ళిన తర్వాత నేను మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ టికెట్ అయితే ఓపెన్ చేస్తాం. మీరు నచ్చిన టికెట్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి. నచ్చిన థియేటర్ అండ్ షో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒక షో అయితే సెలెక్ట్ చేసుకుంటాను, మూవీ టైం అనేది. సో దీంట్లో మీకు నేను ఆల్రెడీ బుక్ చేస్తాను. జస్ట్ ఒక 2 tickets ఆఫర్లో వెళ్ళిన తర్వాత ఆల్ ఆఫర్లో ఫ్రీ కోక్ వాచర్ ఉంది, స్నాక్ వాచర్ అయితే ఉంది. సో ప్రజెంట్ ఇక్కడ 2 tickets అయితే నేను క్లిక్ చేస్తున్నాను. సో 2 tickets ప్రాసెస్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి సో క్లైమ్ ఆఫర్ ఫర్ యూ అని ఉంటుంది, దాని అప్లై పైన క్లిక్ చేయండి. ఫ్రీ కోకా లేకపోతే ఫ్రీ స్నాక్ వాచరా, కోక్ అయినా వాచర్ అయినా ప్రాసెస్ అయితే మీకు చెప్తాను. ఓకే, 2 అనేది ఎలా క్లైమ్ చేసుకోవాలో. ఓకే, ప్రజెంట్ అయితే నేను స్నాక్ వాచర్ అయితే తీసుకుంటున్నాను. సో మీకు నచ్చిన 2 ఆప్షన్ అయితే తీసుకోండి, కోక్ అంటే కోక్, స్నాక్ అంటే స్నాక్. సో మీకు ఇష్టం వచ్చింది 2 తీసుకోండి, 2లో ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు పేమెంట్ చేసేస్తే కూపన్ అయితే వచ్చేస్తుంది. ఎలా వస్తుంది బ్రదర్ అంటే నేను చెప్తాను, ఆల్రెడీ పేమెంట్ చేసేస్తాను, నేను బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. మళ్ళీ మీకు ప్రొఫైల్లో వెళ్ళి చూపిస్తాను. ఓకే, వాళ్ళ టికెట్ కూడా మీకు చూపించేస్తుంది. సో ఇక్కడ మనకి ప్రొఫైల్లో వెళ్ళిన తర్వాత మూవీ టికెట్స్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను వ్యూ డీటెయిల్స్ వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను రీడీమ్ అయితే చేయలేదు ఇంకా కూపన్ అనేది. సో క్లైమ్ ఫ్రీ వాచర్ ఈజ్ హెయిర్ అని వస్తుంది, దాని క్లైమ్ నవ్ అనేది మీరు కూడా అలానే చేయాలి. సో ఇక్కడ మినీ బిర్యానీ 2 వెయిట్ అయితే వస్తుంది, అండ్ ఐస్ క్రీమ్ ఉంది, కాఫీ ఉంది, పిజ్జా ఉంది, అండ్ ఆల్ఫా డాట్ సంథింగ్ అది కూడా ఉంది. సో చూసుకోండి ఒకసారి. సో ఇక్కడ నేను స్క్రాచ్ కార్డ్ అయితే క్లైమ్ చేస్తున్నాను. సో స్క్రాచ్ చేస్తే మీకు ఒక కూపన్ వస్తుంది, ఆ కూపన్ అనేది మీరు క్లైమ్ చేసుకోవాలి. అంటే ఐస్ క్రీమ్ స్టోర్లో వెళ్ళి చూపించాలి, నియర్ బై మీకు క్రీమ్ స్టోర్ ఎక్కడ ఉంటే ఆ విధంగా దాంట్లో వెళ్ళేసి మీకు క్లైమ్ అయితే చేయాలి. ఎలా క్లైమ్ చేయాలి నేను స్టోర్ కూడా నాకు కింద ఉంది. సో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి గైస్, ఇక్కడ మనం ఈ ఫ్రీ కోక్ అండ్ స్నాక్స్ అనేది ఓన్లీ డిస్ట్రిక్ట్ యాప్లోనే వస్తుంది, అదర్ యాప్లో ఎక్కడ రావట్లేదు. ఇది జొమాటో వాళ్ళు మనకి ఆఫర్, జొమాటో వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఆఫర్లు ఏదో ఒకటి ఇస్తాను కాబట్టి ఇది
టికెట్స్ సేల్ అవ్వడానికి వాళ్ళు కూడా చిన్న ప్రమోషన్ లాంటి ఆఫర్ లాంటి పెడుతున్నారు అనమాట. ఒక జస్ట్ ప్యూర్ అది డిస్ట్రిక్ట్ యాప్లోనే వస్తుంది. అదర్ యాప్ ప్యూర్ యాప్లో మనం కూపన్ వచ్చింది ఫ్రీ టికెట్స్ అయితే వస్తున్నాయి కదా, దాంట్లో అయితే ఏది రాదు. జస్ట్ టికెట్ అయితే ఆల్రెడీ కూపన్ వస్తుంది కదా, దాంట్లో ఏమి ఇవ్వరు అనమాట. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను మీకు స్నాక్స్ అనేది మీకు లైవ్లో ఛాంపియన్ మూవీ టికెట్స్లో నేను ఆల్రెడీ చెప్పాను. రాయస్ యాప్ టికెట్ ట్రై చేసినప్పుడు కూడా నేను లైవ్లో చేయలేకపోయాను. అందుకే ఛాంపియన్ మూవీ టికెట్ చేసేటప్పుడు అయితే నేను మీకు లైవ్లో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ఓకే, అవతార్ మూవీలో మీకు ఫ్రీ కోక్ది అది కూడా చెప్తాను. వీడియో ఇన్వైట్ చూడండి, మీకు మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తాను. ఓకే, మన శంకర్ వరప్రసాద్ కూడా నేను నార్మల్గా ప్రాసెస్ తీసుకున్నాను. బట్ ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఛాంపియన్ మూవీ టికెట్స్ మీకు లైవ్లో మళ్ళీ ఒకసారి నేను క్లైమ్ ఎలా చేయాలి, కూపన్ ఎలా యూజ్ చేయాలి అండ్ ఐస్ క్రీమ్ ఎలా తీసుకున్నాను మీకు ఒకసారి చెప్తాను. ఓపిక చూడండి. ఓకే, ఒకటి జస్ట్ స్నాక్ ఆఫర్ అయితే వస్తుంది. ఓకే, స్నాక్ ఆఫర్ అయితే మీరు బుక్ చేసుకోండి. ఫ్రీ కోక్ కూడా వస్తుంది, బట్ కొన్ని థియేటర్లో రావట్లేదు అనుకుంటా. బుకింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు దీనిలో స్నాక్స్ ఇవన్నీ అయితే ఉంటాయి. నేను లైవ్లో మీకు ఎలా క్లైమ్ చేయాలో చెప్తాను. ఓకే, సో ఇక్కడ మనకి కోక్ ఆఫర్ చూపిస్తుంది, బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆఫర్ అప్లై అవ్వట్లేదు, జస్ట్ కూపన్ అప్లై అవుతుంది. సో అప్లై చేసిందా మీకు ఎలా క్లైమ్ చేసుకోవాలి చెప్తాను. సో ఇంతకుముందు నేను ఛాంపియన్ మూవీ టికెట్ అయితే బుక్ చేశాను. ఛాంపియన్ మూవీ టికెట్లు ఇక్కడ చూడండి. సో ఇక్కడ నేను గెట్ ఫ్రీ స్నాక్ వాచర్ అయితే క్లైమ్ చేశాను. సో క్లైమ్ టూ మూవీ టికెట్స్ అది ఉండాలి. సో టికెట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి క్లైమ్ నౌ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి 1 మినీ బిర్యానీ ప్యారడైస్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రూ కంచి వేట్ పింకో బీన్ టాకో సెట్. ఇది టాకో బెల్, ఇది మనకి బయట ఉంది, మీరు క్రోమ్లో టచ్ చేయండి కావాలంటే. సో క్రీమ్ స్టోన్ నేను ఐస్ క్రీమ్ అయితే ఇప్పుడు చూస్ చేసుకుంటాను. నార్మల్ అయితే స్టార్ బక్స్ కాఫీ కూడా ఉంటుంది. కేస్ బేకర్స్ అయితే నేను ఆప్రికాట్ ట్రీస్ డి లాల్చే అయితే మిల్లిచ్చి అయితే మీకు వస్తుంది. సో ట్రై చేయండి, మీకు ఇష్టం వచ్చింది టోస్కానో వంట. ఎందుకంటే ఇక్కడ ఏ ట్రై చేసినా మీరు నియర్ బై స్టోర్ ఉందా లేదా చెక్ చేసుకుని వెళ్ళండి. నేను ఐస్ క్రీమ్ చెప్పి సెలెక్ట్ చేస్తాను. ఐస్ క్రీమ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్క్రాచ్ చేయమంటారు. ఓకే, నియర్ బై ఎల్మినార్ స్టోర్, ఎల్మినార్ది ఇక్కడ నాకైతే చూపిస్తుంది, మీకు కూడా అలా చూపిస్తుంది. ఇక్కడ వెళ్ళేసిన తర్వాత ఇక్కడ ఆ లొకేషన్ వెళ్ళేసి మీరు వెళ్ళిపోవచ్చు, నియర్ దగ్గరవే ఉంటుంది. దాని స్క్రాచ్ చేసిన తర్వాత కోడ్ వస్తుంది. ఇక్కడ నేను సో ఇక్కడ కోడ్ అనేది ఏం చేయండి. సో కోడ్ అనేది ఇక్కడ మీరు అవుట్లెట్లో వెళ్ళేసి క్రీమ్ స్టోన్లో వెళ్ళేసి మీరు ఈ 2 ఐస్ క్రీమ్స్ ఏదో ఒక 1 ఐస్ క్రీమ్ ఫుల్ ఐస్ క్రీమ్ అయితే మీకు ఇస్తారు. 250 పడుతుంది. సో ఇక్కడ నేను ఈ కోడ్ అయితే ఇప్పుడు నేను చూపుతాను. సో గైస్ ఆ పర్సన్కి మీరు కోడ్ వస్తుందిగా, ఇక్కడ ఈ కోడ్ అనేది నేను చెప్తాను. సో ఇది కూడా నేను డిస్ట్రిక్ట్ యాప్లో అయితే ఇచ్చాను అనమాట. సో ఇక్కడ నేను ఇక్కడ చూడండి, నేను వెయిట్ చేసి చెప్తాను. సో ఆల్రెడీ ఇక్కడ నేను ఛాంపియన్ మూవీలో వెళ్తున్నాను ఇక్కడ మనకి. సో కిందికి అయితే రండి. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ వెన్నెల ఇక్కడ మన డీటెయిల్స్ అయితే క్లైమ్ అయితే చేసాం. సో ఈ విధంగా కోడ్ వస్తుంది. కోడ్ అనేది పర్సన్కి అయితే ఇవ్వండి. నేను ఆల్రెడీ ఫోటోలో తీసుకున్నాను. ఫోటోని ఇస్తే కోడ్ ఇక్కడ పర్సన్ అనేది రాసుకొని ఇక్కడ మీ నేమ్ అవన్నీ రాసుకుంటారు. సో నేమ్ అవన్నీ రాసుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియోతో తీసాను సింపుల్గా. ఆ కోడ్ అనేది ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అండ్ ఆ కోడ్ అయితే ఇస్తారు. ఆ 2 కోడ్ ఇచ్చేసి మీరు అక్కడ సిస్టంలో క్లెయిమ్ చేస్తారు. క్లెయిమ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే ఇస్తారనమాట. సో ఆల్రెడీ నేను ఇక్కడ ఫుల్ ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే బాగుంది. జస్ట్ అయితే ఇక్కడ నేను చాక్లెట్ తీసుకున్న ఫ్లేవర్ అనేది. సో టేస్ట్ అయితే బాగుంది. మీరు ఓరియో కావాలంటే చాలామంది లైక్ చేస్తారు కాబట్టి ఈ విధంగా మీరు ఇది ట్రై చేయండి. సో ఇది మనకి బాగా అనిపించింది నాకైతే. సో ఇక్కడ అలాగే ఇక్కడ టికెట్ ప్రైస్ కూడా మీకు చూపిస్తాను, వెయిట్ చేయండి. సో ఇక్కడ ఇది టికెట్ ప్రైస్ అనమాట, నేను వీడియోలో తీసాను. సో ఇక్కడ మనకి ఫ్లాట్ 200 డిస్కౌంట్ అయితే అయింది. సో ఇక్కడ విల్లీ వాంకే సో దీన్ని దాని పేరు అనమాట. సో ఇక విధంగా 200 మైనస్ అయింది. జస్ట్ 10.50 రూపీస్ అయితే మీరు పే అయితే చేయాలి. టోటల్ 200 సేవింగ్ అయితే మీకు అయిపోయింది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే క్లెయిమ్ అయితే అయింది. ఓకే, సో ఈ విధంగా ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ యాప్ నుంచి మనకి ఇక్కడ ఐస్ క్రీమ్ వస్తుంది ఆఫర్ అని చెప్తున్నారు. ఓకే, సో ఈ విధంగా మీరు ఈ ఐస్ క్రీమ్ది క్లెయిమ్ చేస్తా అంటే చేయండి, నో ప్రాబ్లం. ఓకే, సో ఈ విధంగా వేరే ఆఫర్ కూడా క్లెయిమ్ చేస్తా అంటే చేయండి. సో గైస్ ఇక్కడ ఉన్న 6 కూపన్స్ మీకు నచ్చిన ఒక కూపన్ సెలెక్ట్ చేసి నేను ఇప్పుడు ఐస్ క్రీమ్ అయితే క్రీమ్ స్టోన్ పెట్టాను. సో మీరు ఏదో ఒక ఐస్ క్రీమ్ వస్తుంది. మీరు ఈ విధంగా వేరే దాంట్లో ఒక్కొక్క ఆఫర్ అయితే మీకు అవైలబుల్ ఉంది. మీరు దగ్గర ఉన్న ఈ అవుట్లెట్లో వెళ్ళేసి మీరు చేసుకుని క్రీమ్ స్టోన్ అయితే నాకైతే మంచిగా అనిపించింది. సో ఆ విధంగా నేను ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే ఫ్రీగా అయితే తీసుకున్నాను. 200 పడుతుంది. సో నేను ఆల్రెడీ ఇక్కడ దీంట్లో చూడండి 347 టికెట్ ప్రైస్ అయింది. ఇక్కడ 200 అయితే ఇక్కడ నేను దీంట్లో అయితే అవుట్లెట్లో తీసుకున్నాను. సో ఇక్కడ 147 మ్యాక్సిమం మూవీ చూసినట్టు ఉంటుంది, బయట వెళ్ళి ఐస్ క్రీమ్ కూడా తిన్నట్టు ఉంటుంది. సో ఈ విధంగా కొన్ని ఆప్షన్లలో ఇక్కడ మనకి సో కూల్ డ్రింక్ అంటారా, కూల్ డ్రింక్ అనేది ఇక్కడ కొన్ని థియేటర్లనే ఇక్కడ మనకి షో అయితే అవుతుంది. సో వెయిట్ చేయండి. సో ఇక్కడ ఇప్పుడు మనం స్నాక్స్ అయితే ఆర్డర్ అయితే చేసాం. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చాలామంది కోక్ ఎలా చేయాలి బ్రదర్ అంటే డౌట్ అయితే ఉండొచ్చు కదా, అలాగే చెప్తాను. ఆల్రెడీ నేను అవతార్ ఫైర్ అండ్ హ్యాష్లో నేను ఆల్రెడీ పీవీఆర్లో క్లైమ్ అయితే చేశాను ఆఫర్ అనేది. సో ఇక మనం ఆల్రెడీ ఫ్రీ కోక్ అంటే మీ స్నాక్స్ ప్లేస్లో ఫ్రీ కోక్ ఆర్డర్ చేశాను అనుకోండి, దీని మీద క్లిక్ చేయండి. సేమ్ అలాగే స్క్రాచ్ చేయండి సినీ పోలీస్.
అంటే నేను ఇక్కడ ఉప్పల్లో అయితే మూవ్ అయితే వెళ్ళాను. సో సారీ, పీవీఆర్లో అయితే నాకు క్లైమ్ కాలేదు. సో మ్యాక్సిమం పీవీఆర్లో కూడా క్లైమ్ అవుతుంది. సో మీరైతే నేను పీవీఆర్లో మిస్ అవుతాను. సో నేను సినిపోలిస్ థియేటర్లో ఏంటంటే ఇక్కడ నేను దాంట్లో క్లైమ్ అయితే అయింది. క్లైమ్ అయిన తర్వాత కోడ్ వస్తుంది. 400 ml గ్లాస్ కోక్ అయితే మీకు వస్తుంది. ఆ ప్రైస్ కూడా కనుక్కుందాం. సో నాకు ప్రజెంట్ అయితే థియేటర్లో అయితే 280 రూపీస్ వర్త్ అయితే కూపన్ అయితే ఇచ్చారు. బట్ ఫోటో ఏం తీసుకోవాలి నేను ఫ్రీ కోక్ది. సో ఇది మీరు ఒకవేళ పీవీఆర్లో కానీ సినిపోలిస్ కానీ పీవీఆర్ మాల్ థియేటర్లలో మేము మ్యాక్సిమం ఇది ఫ్రీ కోక్ అయితే ట్రై అవుతుంది. బట్ మీది చిన్న చిన్న థియేటర్లలో ఏంటంటే డిస్ట్రిక్ట్ యాప్లో ఏంటంటే మీకు స్నాక్స్ ఆఫర్ అయితే మీకు వస్తుంది. కొన్ని దాంట్లో కూపన్ ఫ్రీ కోక్ ఇవ్వట్లేదు, కొన్ని దాంట్లో ఇస్తున్నారు. బట్ ఒకసారి మళ్ళీ మీకు లైవ్లో అప్లై అవుతుంది లేదా వేరే మూవీ థియేటర్లో అయితే మనం ట్రై చేసి చూపిస్తాను. ఓకే, ఈ విధంగా కూపన్ అనేది ఒక అప్లై అయింది అనుకోండి, ఆ కూపన్ చూపిస్తే మీకు ఫ్రీ కోక్ 280 రూపీస్ 400 ml అయితే మీకు ఇచ్చేస్తారు గ్లాస్ అన్నది. సో కోక్ అనేది మీకు ఇస్తారు. సో ఎంజాయ్ చేయండి. సో ఇప్పుడు నేను ఒకసారి మళ్ళీ ట్రై చేసి చూపిస్తాను. సో ఇక్కడ ప్రజెంట్ అయితే నేను ఇక్కడ మన శంకరవరప్రసాద్ సో ఇవి మూవీ టికెట్స్ అయితే ఉన్నాయి. సో దీంట్లో ఒక టికెట్ అయితే సెల్ చేస్తున్నాను. ఇక్కడ నేను సో పీవీఆర్ అయితే చూద్దాం. సో కింద దానికన్నా కింద మీకు 2 ఆఫర్స్ కనిపిస్తున్నాయి. 2 ఆఫర్ మంచి చూడండి. స్నాక్ ఆఫర్ అయితే ఉంది. గెట్ 1 ఫ్రీ టికెట్ ఎవ్రీ మూవీ బుకింగ్ విత్ పాస్. సో 1 దాంట్లో చూపిస్తుంది. సో ఇంకో థియేటర్ అయితే వెళ్దాం. సో అనగానే ఒక రాజు థియేటర్లో ఇక్కడ నేను పీవీఆర్ సెలెక్ట్ చేస్తున్నాను. సో దీంట్లో కూడా 2 ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఫ్రీ కోక్ అనేది సో మనకు అప్పుడప్పుడు తీసేస్తున్నారు. సో వాళ్ళు ఆఫర్ తగ్గట్టు వాళ్ళు చూసుకుంటున్నారు. ఓకే, సో స్నాక్ ఆఫర్ అయితే ఉంది ఖచ్చితంగా. కోక్ ఆఫర్ అయితే ఇక్కడ నేను కొన్ని థియేటర్లు వస్తున్నాయి, కొన్ని థియేటర్లు రావట్లేదు. రాజ్యసభ ఒకసారి చూద్దాం. ఇక రాజధాని థియేటర్లో చూపిస్తున్నాను. సో ప్రజెంట్ ఇక్కడ 23 ఆఫర్స్ ఉన్నాయి. సో దీంట్లో ఏంటంటే ఇక్కడ ఫ్రీ స్నాక్ ఉంది. సో అందుకనే కోక్ అనేది సమ్ థియేటర్లోనే వస్తుంది. ఓకే, నేను ఏదైనా వస్తే చూద్దాం. సో ప్రజెంట్ అయితే అన్ని దాంట్లో చెక్ చేస్తాను. నాకు ఇక్కడ చాతార్ పాచెస్ సంథింగ్ ఈ మూవీ ఉందిగా, దీంట్లో ఇక్కడ నేను ఆఫర్ అయితే నాకు ఇక్కడ షో అవుతుంది. సో 3 ఆఫర్స్ లేదండి ఇక్కడ మనకి. సో ఫ్రీ కోక్ ఉంది అండ్ స్నాక్స్ ఉంది. కొన్ని దాంట్లోనే మనకి షో అవుతుంది, అన్ని దాంట్లో అవ్వట్లేదు. సో చూసి చేయండి. నాకు ఇప్పుడు సంక్రాంతికి ఇవన్నీ మూవీ టికెట్స్లో ఇక్కడ ఈ 4 మూవీస్లలో నాకు కనిపించింది. సో సంక్రాంతికి వచ్చిన మూవీస్లలో సో ఏంటంటే కొన్ని ప్రమోషనల్ ఆఫర్లు మూవీ స్టార్టింగ్లో ఖచ్చితంగా ఈ ఆఫర్లన్నీ మీకు యూజ్ అయితే అవుతాయి. సో మ్యాక్సిమం స్నాక్ పెట్టుకోండి. స్నాక్స్లో మీకు ఆల్రెడీ చెప్పినట్టు 6 ప్రోడక్ట్స్ అని 5 to 6 ప్రోడక్ట్స్ మీకు 6 ఐటమ్స్ అయితే వస్తాయి. దానికి నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకొని ఆ విధంగా ట్రై చేయండి. ఒకవేళ ఫ్రీ కోక్స్తే కోక్, నెక్స్ట్ స్నాక్స్ అంటే మ్యాక్సిమం కోక్ అయితే ఎప్పుడు మనం తీసుకుంటాం. మ్యాక్సిమం అయితే స్నాక్స్ అనేది డిఫరెంట్ ట్రై చేయండి. ఎవ్రీ టైం ఏదో ఫ్యామిలీతో వెళ్తారు, ఫ్రెండ్స్తో వెళ్తారు, మీరు ఖచ్చితంగా ఒక ట్రిక్ అయితే చెప్తాను, అదైతే మీరు యూజ్ అయితే చేయండి. మీరు మ్యాక్సిమం 4 మెంబర్స్ వెళ్ళారు, 4 to 6 అలా అనుకోండి. 2 సపరేట్ చేయండి, పక్కనే వేరే ఫోన్లో చేయండి. 2 ఒక ఫోన్లో 2 ఒక ఫోన్లో 4 or 6 చేసి 2 సపరేట్ ఫోన్లో చేసేసి ఒక్కొక్క ఫోన్లో ఒక్కొక్క స్నాక్ పెట్టుకోండి. డిఫరెంట్ స్నాక్స్ అనేది పెట్టుకోండి. ఓకే, పెట్టుకుంటే ఏంటంటే అన్ని ట్రై చేసినట్టు అవుతుంది. సో అన్నీ మనకి ఐస్ క్రీమ్ అనేది 3 to 4 days మీకు టైం తీసుకుంటుంది. కోక్ అయితే ఇన్స్టెంట్ ఆ రోజే 1 day ఉంటుంది. షో ఎండ్ అయిపోయేలోపు ఉంటుంది. ఐస్ క్రీమ్ అయితే ఏంటంటే సో స్నాక్స్ అంటే ఏంటంటే మీకు 3 to 4 days టైం ఇస్తారు. మ్యాక్సిమం 6 to 10 మీరు చాలామంది ఫ్యామిలీ వెళ్తుంటారు, ఫ్రెండ్స్ వెళ్తుంటారు, వాళ్ళైతే 2 సపరేట్ చేయండి. కూపన్ తీసుకోండి. సపరేట్గా మీరు పిజ్జా కానీ అండ్ ఐస్ క్రీమ్ కానీ, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆప్రికాట్ అది మీకు చెప్పాను కదా, సో అదొకటి డిఫరెంట్గా ఉన్నాయి. అన్నిటైతే మీరు ట్రై చేయండి, క్లైమ్ చేసుకోండి. ఎవరైనా ఆల్రెడీ క్లైమ్ చేస్తుంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో లేకపోతే మీరు ఇప్పుడే ట్రై చేస్తా అంటే మీరు ట్రై చేయండి. సో ఆల్రెడీ నేను పండుగ కొంచెం బిజీ ఉండి సో చేయలేకపోయాను వీడియో అయితే. సో మీరు మ్యాక్సిమం మీ ప్రూఫ్స్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్, అలాగే ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ మీ ప్రూఫ్స్ అనేది సెండ్ చేయండి. ఒకవేళ కూపన్ ఐస్ క్రీమ్ అయితే ఐస్ క్రీమ్, ఏ కూపన్స్ అయితే మీరు ఫోటో తీసేసి నాకు సెండ్ చేయండి. మా సబ్స్క్రైబ్ కూడా హెల్ప్ అయితే అవుతుంది. అలాగే వీడియోకి ఒక 500 lakh టార్గెట్ ఇస్తాను, కంప్లీట్ చేయండి. సో ఇలాంటి మీకు నేను నెక్స్ట్ మూవీ వెళ్ళినప్పుడు మీకు డిఫరెంట్ కూపన్ అనేది మీకు అన్ని వీడియోస్ అయితే చేస్తాను ఖచ్చితంగా. సో నేను కూడా ఏంటంటే ఒకటే కాకుండా డిఫరెంట్గా ఇక్కడ బిర్యానీ కానీ సో పిజ్జాస్ కానీ సో ఇవన్నీ నేను స్టెప్ బై స్టెప్ మీకు వీడియోస్ అనేది నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా అయితే చేస్తాను. అలాగే వీడియో చేయండి. మనకి ఇక్కడ టెలిగ్రామ్ గ్రూప్లో ఖచ్చితంగా ఉండండి. అప్పుడప్పుడు మీకు ఆఫర్లు అయితే వస్తుంటాయి, ఇవన్నీ ఏది మిస్ అయితే అవ్వకండి. సో అప్పుడు ఇక్కడ యూపీఐ ఆఫర్లు సో ఈ విధంగా వస్తుంటాయి. దీన్ని కూడా 500 యూపీఐ పాప్ వైన్స్ వస్తాయి, 250 రూపీస్ గోల్డ్. సో జస్ట్ ఇక్కడ 4 యూపీఐ ట్రాన్సాక్షన్కి అప్ టు January 24 వరకు అయితే చేసే మీకు వచ్చేస్తుంది. ఇంకా 3 days టైం ఉంది. సో ఇది చిన్న ఆఫర్, లిమిటెడ్ టైం ఆఫర్స్ ఉంటాయి. సో అందరైతే జాయిన్ అవ్వండి, మిస్ అయితే అవ్వకండి. ఓకే, అలాగే ఇప్పుడు మీకు ఫండ్స్ ఉంటే ఇక్కడ $100 యూజ్ చేసేసి ఈ విధంగా ఈ ఆఫర్లు కూడా ఉన్నాయి.
సో చిన్న చిన్న ఆఫర్లు అయితే ఉంటాయి, ఖచ్చితంగా లిమిటెడ్ టైం ఉంటుంది మన గ్రూప్లో. సో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, ఆఫర్లు అయితే మిస్ అవ్వకండి. ఫండ్స్ ఉంటే కొంచెం మీకు అమౌంట్ కూడా వస్తుంది. సో ఫండ్స్ లేకుండా అలా కూడా మీకు చిన్న చిన్న ఇలా ఆఫర్లు అయితే క్లెయిమ్ చేసుకున్న ఆఫర్లు అయితే వస్తుంటాయి. ఈ విధంగా క్లెయిమ్ చేయండి ఫండ్స్ అనేది. సో ఎనీ వితౌట్ ప్రాబ్లం ఉంటే నేను వీడియో చేస్తాను కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. సో వీడియో ఇంతగా ఇంకొంత డౌట్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.